తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా ఈ కొన్ని జిల్లాల వరకు అయితే కొత్త పెన్షన్లు అయితే నమోదు చేయడం జరిగింది. అవి ఏ ఏ జిల్లాలో తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అనేది చెప్పడం జరిగింది. ఇక న్యూస్లోకి వెళ్ళినట్టయితే 2016 రూపాయలను 4016 రూపాయలు పెంపు చేస్తూ, అలాగే 4016 రూపాయలను 6016 రూపాయలు చేయడంతో కొత్త పెన్షన్ డబ్బులను అయితే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేసింది. ఇక ఈ రోజు నుంచి ఎన్ని జిల్లాల్లో మరియు ఏ ఏ జిల్లాల్లో జమ అవుతున్నాయి అంటే 1 నుండి 19 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పెన్షన్లు అయితే జమ చేయడం జరిగింది. సో ఏ ఏ జిల్లాల్లో ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారో అన్నదానిపై మీకు ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. దీంతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు, అలాగే పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఈ పెన్షన్ డబ్బులు అనగా కొత్త పెన్షన్ డబ్బులు అయితే ఏ తేదీలోపు మరియు ఏ నెలలోపు మీ ఖాతాలో జమ అవుతాయో అన్నదానిపై మీకు ఈ వీడియోలోనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో మీరు ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరియు బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో దీనిపైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు, గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అలాగే చర్చించడం జరిగింది. దీనికి ముఖ్యంగా నైతే జీవో అయితే విడుదల అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, పెండింగ్లో పడ్డ పెన్షన్లు ఉన్నాయో అటువంటి వారు అందరికీ కూడా పెన్షన్ డబ్బులు అనేది త్వరలోనే అందిస్తారంట. కొత్త పెన్షన్ డబ్బులు అనేది అమలు చేయాలనే ఉద్దేశంలో కూడా ఉన్నారంట. ఇలాగే మనకు ఇచ్చిన మాట మేరకు 2016 రూపాయలను 4016 రూపాయలు చేస్తూ, మరియు 4016 రూపాయలను 6016 రూపాయలు కొత్త పెన్షన్ల కింద అమరుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజైతే ఆదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, నల్గొండ, సిరిసిల్ల, సిద్దిపేట మరియు ఇలాంటి కొన్ని జిల్లాల్లో పెన్షన్ డబ్బులు అయితే ఈరోజైతే జమ చేయడం జరిగింది. పూర్తిస్థాయి 100%లో ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేసే ప్రయత్నంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. ఇంతేకాకుండా మనకు కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారికి కూడా ఈ కొత్త పెన్షన్లు ఈ వారంలో లేదా 2 వారాల్లో తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో మీ గ్రామంలో పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు బ్యాంకు అకౌంట్ల ద్వారా పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మన మంత్రి గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. ఇక ఇది ఇలాగా ఉంటే మనకి చాలామందికి గత 2-3 నెలల నుంచి పెన్షన్ డబ్బులు అయితే కట్ కావడం అయితే జరిగింది. అలాగ కట్ అయిన వారికి కూడా త్వరలోనే పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేసే ప్రయత్నంలో ఉన్నారంట. మరియు ఎవరెవరికైతే వస్తలేవో వాళ్ళు మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకోవాలని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఇంకొక అప్డేట్ ఏంటంటే తెలంగాణలో రైతు రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. 15 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే రైతు రుణమాఫీ అనగా డబ్బులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కొత్త సంవత్సరం నూతన కానుకగానైతే రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుందంట. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.